ఇది దీనిని నివేరి కాజా సెట్ అంటారు. దీంట్లో 3 రకాలు ఉంటాయి. సేమ్ ఎక్కడైనా వెజిటేబుల్, చికెన్, బఫ్ కామన్, మనం ఏదైతే చూస్ చేసుకోవచ్చు. నేను చికెన్ చెప్పాను. బాగా డిఫరెంట్ అనిపించేది ఏంటంటే దీంట్లో రైస్ అసలు ఉండదు. ఇవి అటుకులు, మన అటుకులు ఉన్నాయి కదా, బీటెన్ రైస్, ఇవి వీటితో పాటు ఇవన్నీ తింటారు. ఇలాంటి కర్రీస్తో పాటు అటుకులు తింటాం. అవి కూడా ప్లెయిన్ కాదు, వేపారు. ఇప్పుడు బాగా రోస్ట్ చేసిన అటుకులు ఇవి. దీంట్లో డిఫరెంట్ కర్రీస్ ఇస్తారు. ఇది బ్లాక్ ఐ బీన్, ఇది మష్రూమ్ కర్రీ, ఇవి సోయాబీన్ విత్ పీనట్స్, ఇది పొటాటో, ఇది చికెన్, ఇది స్పినాచ్, మన పాలకూర, ఇది వెజిటేబుల్ పికిల్స్ అన్నమాట. అటుకులతో పాటు కర్రీస్ తింటాం అనేది ఫస్ట్ టైం. అటుకులు ట్రై చేద్దాం. మంచి కరకరలాడుతున్నాయి. ఈ ప్యూర్ నివేరి కానా సెట్ అయితే బఫ్తో తింటారంట, బఫెలోతో. కానీ నేను చికెన్ చెప్పాను. చికెన్ పీసు మంచిగా రోస్ట్ చేసి ఫ్రై చేశారు. దీన్ని ట్రై చేద్దాం. నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే నేపాలి వాళ్ళు ఫుల్ స్పైసీ తింటారు. అదిరిపోయిన స్పైసీ ఇది కూడా. టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే ఈ అటుకులతో ఎలా తింటారు, ఇది కొంచెం కర్రీ తింటూ అటుకులు నోట్లో వేసుకోవడం, అది ఇది రైస్ లాగా. అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం ఇంత డిఫరెంట్గా లంచ్ చేయడం నేను. ఇప్పుడు పాలకూరతో ట్రై చేద్దాం. కొంచెం అటుకుల పైన పాలకూర పెట్టి, ఇది అసలు లంచ్ చేస్తున్నట్లేదు, ఏదో స్నాక్స్ తింటున్నట్టు నాకు. ఆల్ టుగెదర్ విత్ హ్యాండ్ ఆల్ టుగెదర్. నేను తింటుంటే ఆయన వచ్చి ఇలా కాదు తినేది, నేను చెప్తానని చెప్పి జస్ట్ అన్నీ కలిపి ఒకేసారి తినాలంట. అంటే కొంచెం తీసుకుని చేత్తో తినమంటున్నాడు. కొంచెం మష్రూము, బ్లాక్ ఐస్, పికిల్, స్పినాచ్. ఓకే, అది ఇలా తినాలంట. నేనేమో విడివిడిగా కలిపి తింటున్నాను, ఎలా తినాలి తెలియక. ఆయన వచ్చి చూసి ఎలా తినాలని చెప్పారు. ఇప్పుడు చాలా బాగుంది. కొత్త డిష్లు తింటమే కాదు, ఎలా తినాలో కూడా తెలియాలి. ఈ నివారి సెట్ ఎలా ఉందో ఈ ప్లేట్ చూస్తే మీకు అర్థమైపోద్ది. చాలా బాగుంది. ఆయన చెప్పిన తర్వాత కలుపుకు తింటే అదిరిపోయింది. ఇది జస్ట్ 240 నేపాలీ రూపీస్, మన కరెన్సీలో 150 రూపీస్ మాత్రమే. టేస్ట్ పరంగా అయితే సూపర్, అదిరిపోయింది. మీరు ఎప్పుడైనా ఈ నివారి సెట్ ట్రై చేశారా, లేకపోతే ఫస్ట్ టైం వింటున్నారా? ఫస్ట్ టైం వింటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా తీసుకొస్తాను మీ ముందుకి. ఒకవేళ ట్రై చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.